హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం మిక్స్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని తీసుకుని ముందుకు వస్తున్నానండి. సో ఇది సాస్ గ్రూప్ వాళ్ళ సాస్ డైమండ్ టవర్స్ అనమాట. సో నార్సింగ్లో అయితే ఉందండి, మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అయితే వస్తుందన్నమాట. సో 7.36 ఏకర్స్లో మనకి ఇది మిక్స్డ్ డెవలప్మెంట్లో ఒక కమర్షియల్ అండ్ మాల్, అలాగే ఒక 2 రెసిడెన్షియల్ టవర్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ ప్రీమియం ప్రాజెక్ట్ అండి. 52 ఫ్లోర్స్తో రెసిడెన్షియల్ ఉంటుంది, అలాగే 27 ఫ్లోర్స్లో కమర్షియల్ ఉంటుంది, అలాగే 6 ఫ్లోర్స్ షాపింగ్ మాల్, 5 ఫ్లోర్స్ క్లబ్ హౌస్ అయితే ఉంటుందన్నమాట. సో ఒక ప్రీమియం ప్రాజెక్ట్ అండి. ఇది మీరు చూస్తున్నారు కదా, నానక్రామ్ కూడా టోల్ గేట్ అనమాట. సో టోల్ గేట్కి ఆనుకొని ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో సాస్ డైమండ్ టవర్స్ పేరు మీద ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ చూద్దామంటే దాని గురించి ప్రాజెక్ట్లో వెళ్దాం. దీని పక్కన మనకు ఫినిక్స్ గ్రీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంది, ఫ్యూచర్ కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉందన్నమాట. అలాగే నియర్ బైలో చూసే చాలా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్, విల్లాస్ ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ ట్రైటాన్ బై ఫినిక్స్ గ్రూప్ వాళ్ళది ఫినిక్స్ 25 అనే ప్రాజెక్ట్ ఉంది. అలాగే ఇక్కడ రాజపుష్ప ప్రొవిన్షియా అయితే ఉందన్నమాట. అలాగే దీని పక్కనే మై హోమ్ అవతార్ అయితే ఉంటుంది. సో ఇంకో సైడ్ కానీ చూసినట్లయితే ఇక్కడ వెస్టర్న్ విన్సర్ పార్క్ అనే ప్రాజెక్ట్ అయితే ఉంది. దీని పక్కనే మనకు వెస్టర్న్ స్ప్రింగ్స్ అయితే ఉందండి. అలాగే దీని పక్కనే వెస్టర్న్ మెరీనా అనే ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. అలాగే దీని పక్కనే మనకు కీస్టోన్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంటుంది. అలాగే దీని పక్కనే మనకు చూస్తే ఆర్ఎంజెడ్ వాల్ట్ అనే ప్రాజెక్ట్, అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఉందండి. సో దీని రిలేటెడ్ కూడా ఒక కంప్లీట్ వీడియో అయితే చేస్తాను. అలాగే ఇక్కడ ఎలన్ బై మీనాక్షి అనమాట. మీనాక్షి గ్రూప్ వల్ల ఎలన్ అనే రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఉంది. అలాగే ల్యాన్సమ్ అండ్ ఎంకే రియాలిటీ జాయింట్ వెంచర్లో ఒక అప్కమింగ్ రెసిడెన్షియల్ టవర్ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ రాబోతుందన్నమాట. సో పక్కనే చూస్తే మనకు అపర్ణ వాళ్ళ ప్రాజెక్ట్ కూడా కనిపిస్తుందండి. సో ఇది ఓఆర్ఆర్కి దగ్గరగా, అలాగే హై రైజ్లో చూస్తున్నారు ఎవరైతే 52 ఫ్లోర్స్, అలాగే గ్రౌండ్ ఫ్లోర్, బేస్మెంట్స్ ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. జస్ట్ 450 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి. 2 టవర్స్ అయితే రెసిడెన్షియల్ ఉంటుంది, ఒకటైతే కమర్షియల్ టవర్ అయితే ఉంటుంది. 7.36 ఏకర్స్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అయితే డెవలప్ చేస్తున్నారు. సో ఈ విధంగా అయితే ప్రజెంట్ ప్రోగ్రెస్ అయితే ఉందండి. సో ఇదొక కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే 52 ఫ్లోర్స్లో 2 టవర్స్ అయితే, ట్విన్ టవర్స్ అయితే ఉంటాయండి. అలాగే అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి. సో మనకు ఎమ్యూనిటీస్ గురించి కూడా మాట్లాడదాము. సో ఇప్పుడు ప్రజెంట్ మనకు ఫ్లాట్ సైజెస్గా మనం చూసినట్లయితే ఏమేమి ఫ్లాట్ సైజెస్ అయితే ఉంటాయనే దాని గురించి కూడా ఒకసారి అయితే చూద్దామండి. అలాగే దీంట్లో మనకి ఏంటంటే ఇంకా మేజర్గా కనెక్టివిటీస్ అండి. సో చాలా మంచి కనెక్టివిటీస్ అయితే ఉన్నాయి. కనెక్టివిటీస్ పరంగా అయితే మంచి కనెక్టివిటీస్ అయితే ఉన్నాయి. అలాగే నియర్ బైలోనే చాలా డెవలపర్ యొక్క రిపీటెడ్ బిల్డర్స్ యొక్క ల్యాండ్ బ్యాంక్ అయితే ఉంది. సో ఇక్కడ ప్రజెంట్ ప్రోగ్రెస్ కూడా ఇక్కడ చూపించడం అయితే జరుగుతుందండి. అలాగే ప్రజెంట్ ప్రోగ్రెస్ ఇక్కడ మనకు ఫ్లాట్స్ అయితే చూస్తే ఒక్క ఫ్లోర్కి 4 ఫ్లాట్లు మాత్రమే ఉంటాయండి. కంప్లీట్గా 4 కార్నర్ యూనిట్స్ అని అనమాట. సో దీంట్లో మనకు టిపికల్ ఫ్లోర్ ప్లాన్ కనుక చూసినట్లయితే 3395 ఎస్ఎఫ్టీ, 3740 ఎస్ఎఫ్టీ, 3700 ఎస్ఎఫ్టీ, అలాగే 3635 ఎస్ఎఫ్టీ అని ఈ 4 వేరియంట్స్లో ఫ్లాట్ సైజెస్ అయితే ఉంటాయి. సో ప్రజెంట్ అయితే 9600 రూపీస్ బేస్ ప్రైస్గా ఉందండి. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళ వెబ్సైట్ని చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.